ఎలక్ట్రీషియన్ అయినా ఉన్నాడు. అది అసలు పిల్లని అడగలేదు, అది రాలేదు. డైరెక్ట్ మా ఇంటికి వచ్చినారు. అశోక్ ఏడి కేసు పెట్టింది ఒక అమ్మాయి. నేను కేసు అదే చెప్పారు. పెట్టలేదు ఆంటీ, నేను జస్ట్ కంప్లైంట్ ఇచ్చేసి వచ్చేసిన. తెలిసింది కదమ్మా నాకు, లేకపోతే నేనెందుకు అడగదాన్ని? ఆంటీ కేసు పెడితే ఎంత పెద్దది అవుతుందో మాకు కూడా తెలుసు ఆంటీ. అందుకే నేను 4-5 ఇంటి మీదకి వచ్చిందంటే ఏమనుకోవాలి? నేను కేసు పెట్టలేదు ఆంటీ. దగ్గర అట్లే ఉంటది కాదా ఆంటీ, ఇప్పుడు అంకల్ వచ్చేసి మాట్లాడితే అయిపోతుంది కదా మరి. అంకుల్ ఆయన జాబ్ ఉన్నారు, ఆ పిల్లగాడు లేదు. ఆయన ఏం మాట్లాడతారు? ఆ పిల్లగాడు వస్తారు అంతే. అందుకే చెప్పిండు ఆ పిల్లగాడు వస్తే తోలుకొని వస్తాను. సరే ఆంటీ, వచ్చినప్పుడు ఇట్లా కథల పడతాయి, ఇట్లా అయితాయని బయట పడతాయని అట్లా చేసిండు ఆయన. నువ్వు ఒక్క రోజు ఆగితే అయిపోతున్నాయి, దోలుకొని పోతున్నాయి. ఆ పిల్లగాడు మర్చిపోతున్నారా? నేను ఏం చేయాలన్నా చేస్తా. ఆయనకి ఏమన్నా కానీ జర చేసి చూస్తా. ఇంకా ఆయన వస్తారా రాడా చూస్తాను. నిన్న నుంచి రాలేదు పిల్లల్ని. ఒక్కరే డాడీ నిద్రపోతలేరు పిల్లలు. మాకు కూడా నిద్ర పట్టట్లే మరి ఆంటీ. అదే మా ప్లేస్ లో ఆంటీ, మా ప్లేస్ లో అశోక్ అంకుల్ ఉన్నా చెప్పిన మంచి తనంతో